వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. సార్, అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వైఖరి నిరసనగా వచ్చే నెల జూన్ 4వ తారీఖున నర్సీపట్నంలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశం మీద మరి గౌరవ డిఎస్పీ గారిని ఇప్పటికే వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరూ కూడా ఆనాడు 2019 నుంచి 2024 వరకు కూడా ఆనాడు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా 99% పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు అని అంటూ మరి మరింతగా కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు ఇస్తున్నారు కనుక ఒక ఆశతో అత్యాశకు పోయి మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మరి గెలిపించుకొని ఈరోజు మోసపోయారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా మరిన్ని పథకాలు ఇస్తున్నారు. మరి తల్లికి 100 అంటే 2 ఉంటే 3 ఉన్నాయి అందరికీ ఇస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడి మరి ఈరోజు గెలిపించుకుంటే ఈరోజు 11 నెలలు అయింది. ఈరోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. రేపు వచ్చే నెల 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి. అంటే లాస్ట్గా ఇయర్ 100 ఇయర్ అవుతుంది సందర్భంగా మరి ఏదైతే ఈ వైఖరి నిరసనగా మరి శాంతియుత నిరసన ర్యాలీ నర్సీపట్నంలో సిబిఎం కాంపౌండ్ నుంచి శ్రీకని కూడా వరకు కూడా చేయాలనే ఉద్దేశం మీద మరి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కసారి కేవలం మన నర్సీపట్నం గురించి మాట్లాడుతాం. ఈ సూపర్ 6 ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6లో ఒక్క పథకం కూడా ఈ సంవత్సరంలో ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఒక నర్సీపట్నం నియోజకవర్గం గురించి మాట్లాడుతాను. ఫస్ట్ సూపర్ 6లో ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. అంటే సుమారుగా ఈరోజు నర్సీపట్నంలో నిరుద్యోగులు సుమారుగా 10,000 మంది పైగా ఉన్నారు. 10,000 మంది చూసుకున్నా సరే ఒక్కొక్కరికి 3,000 చొప్పున ఈ 12 నెలల్లో 36,000 రూపాయలు ఇవ్వాలి. అంటే 10,000 మందికి నర్సీపట్నం కేవలం నర్సీపట్నానికి 36 కోట్ల రూపాయలు నర్సీపట్నం నిరుద్యోగులకు ఇవ్వాలి. మొదటి పథకం. రెండోది తల్లికి 100. ఆ రోజు చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత వాళ్ళ ప్రచారం చూస్తే ఎంతమంది ఉంటుందండి. ఒకరున్న ఇస్తాం, ఇద్దరున్న ఇస్తాం, ముగ్గురున్న ఇస్తాం, ఓపిక ఉంటే నలుగురు ఇస్తున్నా సరే నలుగురు కూడా 60,000 ఇస్తామని చెప్పి స్వయాన మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తే పాపం తల్లికి 100 ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా 40,000 పైగా ఉన్నారు. 40,288 మంది మరి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో అందరూ అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తే మరి 40,288 మందికి సుమారుగా 60,43,20,000 అవుతుంది. కేవలం తల్లికి 100 ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గానికి. అలా చూస్తే రైతుల గురించి కూడా చెప్పారు. ప్రతి ఏటా కూడా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. మరి గతంలో మేము ఇచ్చాం సుమారుగా 42,000 మందికి మరి సుమారుగా మేము వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం. అదే లెక్కను చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే 20,000 చొప్పున ఇస్తే 42,000 మందికి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా రైతులకి 84 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి. అదే చూస్తే ఇంకోటి ఆడబిడ్డ నిధి మహాశక్తి అని చెప్పి ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు. అంటే 19 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా 59 వరకు ఉన్న మహిళలందరూ కూడా మరి 1,500 ఇస్తారంటే చాలామంది ఓట్లేసి గెలిపించారు. తీరా ఎంతమంది ఉన్నారంటే మన నర్సీపట్నం నియోజకవర్గంలో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళు సుమారుగా 90,000 మంది ఉన్నారు మహిళలు. వాళ్ళకి చూస్తే నెలకి 1,500 చూస్తే సంవత్సరానికి 18,000 ఒక్కొక్కరికి ఇవ్వాలి. అంటే సుమారుగా 90,000 మందికి 162 కోట్లు ఓన్లీ కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలోనే మహాశక్తి పథకానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది.